ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర మాజీ ఎమ్మెల్యే రామన్న ఆధ్వర్యంలో సోయా రైతులు నిరసన వ్యక్తం చేశారు. రంగు మారినా సోయా పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, పంటకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతులకు సరిపడా యూరియాలను అందుబాటులో ఉంచాలని కోరారు. మిత్రులందరికీ, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున ఈరోజు కలెక్టరేట్ ముట్టడి సందర్భంగా బీఆర్ఎస్ పక్షాన వచ్చినటువంటి రైతులకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరు నమస్కారం. మేము ఇది కొత్త ఇష్యూ కాదు, కొత్త సమస్య కాదు. మరి ఇలా రైతులు అరిగోస పడుతూ ఉన్నారు. ఇప్పుడే మా ఇద్దగిరి నారాయణ గారు చెప్పినట్టు కలెక్టర్ వేసినటువంటి కమిటీకే దిక్కు లేదు. కలెక్టర్ కమిటీ వేసి కొనుగోలు చేసినాయే సోయాబీన్ పంట వేరే గోడానికి పోయి వాపసు వస్తూ ఉంది. అందుకొరకే మేము కలెక్టర్ గారికైనా కొద్దిగా రైతుల పట్ల ఆలోచన ఉంటే, మీరు వేసినటువంటి కమిటీ ద్వారానే కొన్నటువంటి నిన్న 1300 కుంటలు వచ్చింది, గతంలో పెండలవాడది 700 కుంటలు వచ్చింది, బేలది నాకు తెలిసి ఒక 500-600 కుంటలు వాపసు వచ్చింది. మరి కలెక్టర్ గారిని ఇక్కడ గేట్ దగ్గర ఉండి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, కలెక్టర్ గారు మీరన్నా స్పందించండి. మీరు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య జిల్లా వారధిగా ఉన్నారు. మీరు జిల్లా సమస్యల్ని ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి చేరవేసేటటువంటి మధ్యవర్తిగా, జిల్లా మేజిస్ట్రేట్ గారుగా మీరు ఆలోచన చేయండి. మేము సామరస్యంగా చేస్తున్నాం, మేము రాజకీయం చేస్తలేము. మీరే స్వయంగా మీ కమిటీల గ్రామాల్లో తిరిగి సెలెక్షన్ చేసి కొనుగోలు చేస్తే అవే దిక్కులేవు. దానికి నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు అసెంబ్లీలో చెప్పిండు, మేమేం చేస్తాం, మేము పర్చేజ్ చేస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం పర్చేజ్ దిక్కులేదు. ఆ 20% నాపేడు చేసినటువంటి కోటనే అదే వాపసు వస్తున్నది. కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు చేతులు ఎత్తేసి, వ్యవసాయం నాకు తెలుసు, నాకు తుమ్మల నాగేశ్వరరావు గారు బాగా దగ్గర మనిషి, ఆయనకు ఫామ్ హౌస్ తోటలు ఉన్నాయి. మరి ఆయన వ్యవసాయదారుడే కానీ ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడో నాకైతే అర్థమవుతలేదు. ఇక పార్లమెంటు మేము కేంద్ర ప్రభుత్వాన్ని పంపిస్తేనే కేంద్రమే రిటర్న్ చేస్తుందని చెప్పినటువంటి వ్యవసాయ శాఖ మంత్రికి మన ఎమ్మెల్యే పోయి పత్రం ఇస్తాడు, సార్ మా ఆదిలాబాద్లో రంగు మారిన సోయాబీన్ కొనాలని చెప్పి. అంటే మరి పాయల్ శంకర్ని పాగల్ శంకర్ అందామా, పిచ్చోడు అందామా, అంటే చూతే బానేస్టోడు అందామా, బచ్చగాడా, లేకుంటే మా ప్రశాంత్ ఏమంటావు కదరా పటాకల మాస్టర్వా, పటాకల పోషెట్టివా, నాకేం అర్థమవుతలేదు. ఇక ఈయన పార్లమెంట్ సభ్యుడు ఉన్నాడు, ఈయన కేంద్రం బాధ్యత బాబు అని చెప్తే కూడా ఒక్కనాడు కేంద్ర మంత్రికి పోయి వ్యవసాయ శాఖ మంత్రికి అన్నాడు, రైల్వే శాఖ మంత్రికి కలిసినట్టు, విమానయాన శాఖ మంత్రికి కలిసినట్టు, లేకుంటే రోడ్ల శాఖ మంత్రి. అరే భయ్, రోడ్ల శాఖ కలిసింది మంచిదే,
విమానయాన శాఖ కలిసింది మంచిదే, రైల్వే శాఖ మంచిది కలిసింది. మరి ఈ ముగ్గురు మంత్రులకు నీకు తోవ దొరుకుతుంది. ఈ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి పోయి, టెక్స్టైల్ మినిస్టర్కి పోయి పత్తి గురించి, సోయాబీన్ గురించి చెప్పుడు శాత కాదా ఎంపీ గారు కోడం రగేష్ గారు? నువ్వు మనిషివా, మరి దయ్యంవా, అసలేమి నోరు లేని పక్షివా, అసలు ఏమంటారో నాకైతే అర్థమవుతుంది గూడెం నగేష్ గురించి. అరే ఇసుంటి ఇద్దరు దరిద్రులు గెలిచి ఈ రైతాంగంని ఇంత గోసల ఉంటే కూడా పట్టి పీడిస్తున్నటువంటి ప్రభుత్వాలు కనీసం వీళ్ళని తీసుకుపోయి, మొన్న తీసుకుపోయిండు మా విజయగిరి నారాయణ గారు కూడా అఖిలపక్ష రైతులతో నాయకులతో పోయిండు. పోయితే అక్కడ మంత్రికి, ముఖ్యమంత్రి కల్పిస్తా అని చెప్పిండట. ఆఖరికి ఆ మార్కెట్ చైర్మన్కు, మార్కెట్ ఎండికి, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అవినాష్ రెడ్డికో ఒక అతనికి కల్పించింది. అంటే ఇది మార్కెట్ ఎండి తోటి మార్కెట్ మా విత్తన సంస్థ చైర్మన్తో టైప్ అని వీళ్ళని ఇట్లా చేసిండు మోసం. ఆ పిప్పలకుటి రైతుల్ని ముఖ్యమంత్రికి, ఇరిగేషన్ మంత్రికి కల్పిస్తా అని చెప్పిండు. ఏం లేదు, అది ఆల్రెడీ పెనుగంగల పిప్పలకుటి భూములు మునిగిన వాళ్ళకు పైసలు వస్తున్నాయని తెలుసుకున్నాడు. తెలుసుకొని ఏదో ముఖ్యమంత్రి గారు 7వ తారీఖున వస్తున్నారని చెప్పి వాళ్ళని ఉత్తన అసెంబ్లీ తీసుకుపోయినట్టు, ఏదో పాయల్ శంకర్ చెప్తేనే పిప్పలకుటి రైతులకు పాపం డబ్బులు వచ్చినట్టు రేపు 7వ తారీఖు 8వ తారీఖు వచ్చి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆ చెక్కులు వంచే కార్యక్రమం. అంటే ఇంత పచ్చి డ్రామాలు చేసే ఎమ్మెల్యేలు అయితే నిన్న ఇన్ని రోజుల నా 37 సంవత్సరాల రాజకీయ జీవిత చరిత్రలో ఒక సర్పంచ్ నుంచి మరి ఒక మంత్రి దాకా వచ్చిన దేవుని దయ వల్ల ఆదిలాబాద్. ఇంతకుముందు మేము అధికారం ఉన్నప్పుడు ఆ సోయాబీన్ డబ్బులు ఎల్లుండి వస్తున్నాయంటే ఇవాళ పోయి ధర్నా చేసేది. అంటే అదే ఇప్పుడు ఎమ్మెల్యే కానప్పుడు అంటే డ్రామాలు చేసి ఎమ్మెల్యే కావటానికి కొరకు నానా తంటాలు పడి ఉండొచ్చు. అరే బాబు, నువ్వు ఎమ్మెల్యే అయినావు, నువ్వు ఒక చట్ట సభలో భగవద్గీత మీద ప్రమాణం చేసినావు, ఖురాన్ మీద చేస్తాం, బైబిల్ మీద చేస్తాం. గంత ఒక పవిత్రమైనటువంటి సభలో ఇంకా నువ్వు సభ సభ్యుడిగా ఉండి ఇంకా మోసాలకే, ఇంకా తోకా చేయడానికే, మోసాలు చేయడానికే ప్రయత్నం చేస్తున్న పాయల్ శంకర్ గారు, ఇక నిన్ను లోకులు ఏం చేస్తారో బిడ్డ, ఇక నువ్వే అర్థం చేసుకో. మరి నువ్వు ఎట్లా తిరుగుతావో, ఏం తిరుగుతావో నీ సంగతి అయితే రైతులు చూసుకుంటారు. త్యాపక హిందుత్వం అంటావు. మరి 80% మంది రైతులు హిందువులే కదా. వీళ్ళేమైనా పాపం తురుకోళ్ళు వచ్చి వ్యవసాయం చేస్తున్నారా, లేకుంటే క్రిస్టియన్స్ వచ్చి చేస్తున్నారా? ఒక 20% వాళ్ళు ఉండొచ్చు, ముస్లిమ్స్ కలిపి క్రిస్టియన్స్ కలిపి ఒక 20% ఉండొచ్చు. మరి 80% మంది రైతులు హిందువులే కదా. అంటే వీళ్ళ ఓట్లు వేయలేదా నీకు హిందుత్వం పేరుతోటి? వీళ్ళు నీకు ఓట్లు వేసిన వాళ్ళు కారా? మరి వీళ్ళ గురించి ఎందుకు నువ్వు అసెంబ్లీలో మాట్లాడమంటే, ఇంతకుముందు మాట్లాడినప్పుడు మా శంకర్ అది వీకిండు, మా శంకర్ ఇది వీకిండు, రోజు సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంది. మరి ఈ సమస్య గురించి రేవంత్ రెడ్డిని ఆదిలాబాద్లో మీటింగ్లు అడుగుతావు. మరి అక్కడ ఎందుకు సభల పోడియం దగ్గర పోయి నిరసన చెప్పి బీజేపీ ఎమ్మెల్యేలు 8 మంది ఉండి మీరు పోడియం దగ్గర పోయి కూర్చొని, మరి ఫ్లోర్ లీడర్ కూడా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాని, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కూడా ఆదిలాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేని. మరి మీకు బుద్ధి ఉండాలా కదా. మీరు ఈ సమస్యని మాట్లాడి పోడియం దగ్గర చేసి వాకౌట్ చేసి ఆదిలాబాద్లో రైతులు సోయాబీన్కు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఒక నాట్ ఓన్లీ ఒక ఆదిలాబాద్ కొత్త జిల్లా, మరి గిన్ని ఉన్నప్పుడు చేస్తలేమన్నప్పుడు కలెక్టర్ గారికి మొర పెట్టుకుందామని మంచి మాటతో వినకపోతే, మరి ఇక మేము కలెక్టర్ దగ్గరకు పోవాలంటే పోలీసు వాళ్ళు పోనీయకపోయినా వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తాం. మేము కలెక్టర్ గారికి కలుస్తాం, కలెక్టర్ గారితో మాట్లాడతాం. సార్ మరి మీరన్నా ఏమైనా ఆలోచిస్తున్నారా, లేకుంటే మా రైతులు చచ్చిపోనా, మా రైతులు ఆత్మహత్యలు చేసుకొని చస్తే మాత్రం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించవలసి వస్తుంది. పడితే జిల్లా కలెక్టర్ గారు కూడా దీనికి బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పి మేము ఈరోజు మరి ఖచ్చితంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ జిల్లా కలెక్టర్ గారికి మేము హెచ్చరిక చేస్తాము.